వెల్కమ్ టు స్వీటీ కిడ్స్ జర్నీ. ఇక్కడ ప్రతిరోజు కొత్త కథలు మరియు సరదా ప్రపంచం. లర్న్. ఈరోజు మనం అంతరించిపోతున్న జీవుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, బెంగాల్ టైగర్. అడవులు నరికివేయడం వలన ఈ బెంగాల్ టైగర్స్ అనే జీవులు అంతరించిపోతున్నాయి. నివాస ప్రాంతాలు లేకపోవడం వలన బెంగాల్ టైగర్స్ అనే జీవులు ప్రమాదంలో ఉన్నాయి. సెకండ్ వన్, ఆలివ్ రీడ్లీ టర్ట్లీ. ప్రపంచంలో అత్యంత విలువైన సముద్ర తాబేళ్లు. పైన ఉన్న పెంకు ఆలివ్ ఆకుపచ్చ రంగులో ఉండడం వలన వీటికి ఆ పేరు వచ్చింది. ఇవి హిందూ, అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలలో జీవిస్తున్నాయి. సముద్ర కాలుష్యం వలన ఈ జాతి జీవులు ప్రమాదంలో ఉన్నాయి. థర్డ్ వన్, ఇండియన్ పాంగోలిన్ జీవులు. వీటిని తెలుగులో అలుగు లేదా పులుసుల పిల్లి అని పిలుస్తారు. ఇవి రాత్రిపూట సంచరించే జీవులు. వీటి ఆహారం చీమలు మరియు చెదల పురుగులను తింటుంది. ఇవి అంతరించిపోతున్న జీవులు జాబితాలో చేర్చబడ్డాయి. ఫోర్త్ వన్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జీవులు. వీటిని తెలుగులో బట్టమేక, పిట్ట అని పిలుస్తారు. ఈ జీవులు అడవులు నరికివేయడం వలన, చెట్లను నరికివేయడం వలన, వీటిని వేటాడడం వలన ఈ జీవులు అంతరించిపోతున్నాయి. ఫిఫ్త్ వన్, బ్లాక్ బక్. వీటిని తెలుగులో కృష్ణ జింక అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందినవి. అడవులు నరికివేయడం వలన నివాస ప్రాంతాలు తగ్గిపోయి అంతరించిపోతున్న జీవులు. సిక్స్త్ వన్, ఇండియన్ వల్చర్. వీటిని తెలుగులో భారతీయ రాబందు అని పిలుస్తారు. ఇవి కొండలలో, అడవి ప్రాంతాలలో జీవిస్తాయి. డైక్లోఫెనాక్ అనే పెయిన్ కిల్లర్ అనే మందును పశువుల నొప్పుల నివారణకు వాడడం వలన ఆ పశువులు లేదా జంతువులు చనిపోయినప్పుడు వాటి కళేబారాల మీద రాబందులు వాలి ఆ మాంసమును తినడం వలన రాబందుల మూత్రపిండాలు దెబ్బతిని అవి చనిపోతున్నాయి. ఈ కారణం వలన ఈ జాతి జీవులు ప్రమాదంలో ఉన్నాయి. సెవెంత్ వన్, చిరుతపులి. అడవులు నరికివేయడం వలన ఈ జీవుల నివాసములు తగ్గిపోవడం వలన ఈ జాతి జీవులు అంతరించిపోతున్నాయి. ఎయిత్ వన్, హౌస్ స్పారో. వీటిని తెలుగులో పిచ్చుకలు అంటారు. మొబైల్ టవర్స్ నుండి వచ్చే రేడియేషన్ వలన పట్టణాల్లో పాత ఇళ్ల స్థానంలో కాంక్రీట్ భవనాలు రావడంతో గూళ్ళు కట్టుకునే అవకాశాలు లేకపోవడం మరియు చెట్లు తగ్గిపోవడం వల్ల విశ్రాంతి తీసుకునే మరియు గూళ్ళు కట్టుకునే ప్రదేశాలు తగ్గిపోయాయి. నైన్త్ వన్, పింక్ హెడెడ్ డక్. వీటిని తెలుగులో గులాబీ తలబాతు అని పిలుస్తారు. వీటిని వేటాడడం వలన చెరువులు, నీటి కాలువలు కనుమరుగైపోవడం వలన ఈ జీవులు అంతరించిపోతున్నాయి. లాస్ట్ వన్, ఆసియన్ కోయల్. వీటిని తెలుగులో కోయిల అని పిలుస్తారు. భారతదేశంలో సాధారణంగా కనిపించే ఏషియన్ కోయల్ ఇంకా చాలా చోట్ల ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల వీటి సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉంది. అడవులు మరియు చెట్లు తగ్గిపోవడం, పట్టణీకరణ వల్ల నివాస ప్రదేశాలు మారిపోవడం, కాలుష్యం, వాతావరణ మార్పులు. ఇతర పక్షుల గూళ్లపై ఆధారపడే స్వభావం కలది కోయిలది. కోయిల తన గుడ్లను కాకుల గూళ్ళల్లో పెడుతుంది. కానీ ప్రస్తుతం ఈ కోయిలను అంతరించిపోతున్న జాతిగా గుర్తించలేదు. ప్రకృతి సంరక్షణ, చెట్లు పెంచడం వలన ఇవి ఇంకా బాగా జీవించగలవు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం
మన స్వీటీ కిడ్స్ జర్నీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.